అది 8వ దశకం. తెలుగు సినిమా ప్రేక్షకులు కొత్తదనం కోసం ఆశపడుతున్న సమయం. నత్తనడకన నడుస్తున్న సినిమాకు వేగం తీసుకురాగల హీరో కోసం ఎదురు చూస్తున్న సందర్భం. అప్పుడు చురుకైన హీరో తెర మీదకు వచ్చాడు. మూసలో చిక్కుకున్న తెలుగు సినిమా బంధాలను తెంపాడు. వారసత్వాలు రాజ్యమేలుతున్న చోట, కులమే ప్రాధాన్యమైన చోట తానేమిటో రుజువు చేసుకున్నాడు. ప్రేక్షకులు అబ్బురుపరిచేటట్టుగా డాన్సులు చేశాడు. అద్భుతం అనేటట్టుగా ఫైట్లు చేశాడు. తన కళ్ళతో మెస్మరైజ్ చేశాడు. తన నటనతో టాప్ డైరెక్టర్లు చూపు తిప్పుకునేలా చేశాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. అచిర కాలంలో సుప్రీం హీరో అయ్యాడు. ఇంత ఇంట్రో ఎవరి కోసమో మీకు అర్థమయ్యే ఉంటుంది. అతడే శివశంకర వరప్రసాద్. మనమంతా ఆప్యాయంగా, ప్రేమగా, అభిమానంగా పిలుచుకునే చిరంజీవి. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా చిరంజీవికి సరితూగల హీరో మరొకరు లేరు. ఈ జనరేషన్లో హీరోలలో ఎవరైనా డాన్సులు బాగా చేస్తే అబ్బా చిరంజీవిలా చేశాడ్రా అని ఠక్కున అనేస్తాం. ఎవరైనా ఫైట్స్ బాగా చేస్తే చిరంజీవిలా ఎరగదీశాడ్రా అంటాం. ఎవరైనా ఫోజులు కొడితే పెద్ద చిరంజీవి బయలుదేరాడండి అని సెటైర్లు వేస్తాం. స్టైల్ను కూడా చిరంజీవి స్టైల్తోనే పోలుస్తాం. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు. మెగాస్టార్కు అచ్చమైన నిర్వచనం అయ్యాడు. సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్లు చాలామందే ఉంటారు, కానీ మెగాస్టార్ మాత్రం చిరంజీవి ఒక్కరే. కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు 1955 ఆగస్టు 22 సోమవారం ఉదయం 10 గంటలకు చిత్తా నక్షత్రంలో సింహరాశిలో నర్సాపురం మిషనరీ ఆసుపత్రిలో ఓ అబ్బాయి జన్మించాడు. ఆ బాబుకు శివశంకర వరప్రసాద్ అనే పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. భవిష్యత్తులో తెలుగు సినీ పరిశ్రమను ఏలుతాడని ఆనాడు ఎవరూ ఊహించలేదు. అంతేందుకు, మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరినప్పుడు కానీ, పునాదిరాళ్ళు సినిమా కోసం మొదటిసారి కెమెరా ముందు నిలిచినప్పుడు కానీ ఎవ్వరూ అనుకోలేదు. మహా అయితే 4-5 హీరోలలో ఒకడుగా ఉంటాడేమో అని భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ నెంబర్ 1 స్టార్ అయ్యాడు. 1 నుంచి 10 స్థానాల వరకు తనే ఉన్నాడు. ఇందుకోసం చిరంజీవి పడిన కష్టం అంతా ఇంతా కాదు. చేసిన ప్రతి సినిమాకు కష్టపడ్డారు. విజయాలకు పొంగిపోకుండా, పరాజయాలకు కుంగిపోకుండా పక్షి కంటి మీద గురిపెట్టిన అర్జునుల్లా అగ్ర హీరో కావాలి అన్న లక్ష్యంతో శ్రమించారు. చాలా తక్కువ సమయంలోనే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకోగలిగాడు. 4 ఒకడిగా నటించి విలన్గా, యాంటీ విలన్గా, సైడ్ హీరోగా, 2 హీరోలలో ఒక హీరోగా, సుప్రీం హీరోగా, మెగాస్టార్గా ఇలా విజయానికి 8 మెట్లు ఎక్కాడు. ఒక స్థాయి నుంచి మరో స్థాయికి ఎదగడానికి ప్రతి దశలోనూ విపరీతమైన కృషి చేశాడు. హీరోగా ఉన్న సమయంలో ఖైదీ వచ్చింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. కలెక్షన్లను తిరగరాసింది. దాంతో సుప్రీం హీరో అయ్యాడు. పసివాడి ప్రాణం, యముడికి మొగుడు వంటి సినిమాలతో మెగాస్టార్ అయ్యాడు. చిరంజీవి ప్రత్యేకత ఏంటి అంటే టాప్ డైరెక్టర్లు అందరితోనూ పనిచేయడం. బాపుతో మన ఊరి పాండవులు, మంత్రి గారి బియ్యంకుడు సినిమాలు చేసిన చిరంజీవి కె బాలచందర్తో ఇది కథ కాదు, 47 రోజులు, రుద్రవీణ, కె విశ్వనాథ్తో శుభలేఖ, స్వయం కృషి, ఆపద్బాంధవుడు చేశారు. రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, కోదండి రామరెడ్డి, కోడి రామకృష్ణ, భారతీరాజా, విజయ బాపినీడు, బి గోపాల్ ఇలా అందరితో సినిమాలు చేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజులతో కలిసి నటించారు. పౌరాణికం, చారిత్రకం, సోషియో ఫ్యాంటసీ సినిమాలు చేశాడు. జేమ్స్ బాండ్ టైపు, కౌబాయ్ టైప్ సినిమాల్లో కూడా నటించి మెప్పించాడు. కామెడీ చెప్పనే అక్కర్లేదు. ఇలా చిరంజీవి అందరి వాడయ్యారు. అందరి మెప్పును సంపాదించారు. చిరంజీవి నటించిన 150+ సినిమాలలో హిట్లు, సూపర్ హిట్లే ఎక్కువ. చిరంజీవి నిఖార్సైన జెంటిల్మ్యాన్ అంటే గుర్తొచ్చింది. బాలీవుడ్ కు కూడా చిరంజీవి తనదైన స్టైల్ను పరిచయం చేశారు. ప్రతిబంధ్, ఆస్కా, గూండారాజ్, ది జెంటిల్మ్యాన్ సినిమాలతో ఉత్తరాదిని కూడా అభిమానులు ఏర్పరచుకున్నారు. సొంతంగా ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. అయితే రాజకీయాల్లో చిరంజీవి అంతగా సక్సెస్ కాలేకపోయారు. ముఖ్యమంత్రి అవుదామనుకున్న చిరంజీవి కేంద్ర మంత్రి పదవితో సంతృప్తి పడాల్సి వచ్చింది. అభిమానులకు ఇదొక కోరికగానే మిగిలిపోయింది. చిరంజీవి అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకులతో సేవలు అందిస్తూ ఉన్నారు. ఇండస్ట్రీలో ఎంతో మందికి చేయూతను అందించారు. తెలుగు వారికి అత్యంత ఇష్టడు అవ్వడం వల్ల ఆయన జన్మదినాన్ని ఓ పండగలా, ఓ వేడుకలా జరుపుకుంటారు. ఆగస్టు 22 కోసం 6 నెలల ముందు నుంచే ఎదురు చూస్తూ ఉంటారు. చిరంజీవి ఎప్పటికీ చిరంజీవేనేమో, చిరు ఫర్ ఎవర్. నిత్య నూతన మెగాస్టార్ చిరంజీవికి ఈహా కూడా హ్యాపీ బర్త్డే విషెస్ చెబుతుంది. మరో 10 కాలాల పాటు జనరంజకమైన సినిమాలు చేయాలని, జనాలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఉంది.